దైవజనుడికి నా వందనాలండి. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాము. యాక్చువల్గా 2019 సంవత్సరంలో దేవుని కృపను బట్టి 50 దినాలు ఇక్కడ నేను పరిచర్య చేశానండి. అప్పుడు నేను యవ్వనస్తురాలుగా ఒక్కదాన్నే మా నాన్నగారి సహాయంతో ఇక్కడికి వచ్చి, యాక్చువల్గా నాకు దేవుని కృపను బట్టి చిన్న గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. ఆ టైంలో నేను యాక్చువల్గా అటెండర్గా చేసేదాన్ని. ఆ టైంలో చేస్తే జాబ్లో చిన్న మనస్పర్ధల వల్ల, కొంచెం మెంటల్ టెన్షన్ వల్ల నేనేంటంటే నా ఫ్రెండ్ ఒకరు చర్చ్లో చెప్పిందనమాట. ఏంటంటే ఇలా బెల్లంపల్లిలో 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయ్యాయి, నేను లాస్ట్ ఇయర్ 18th నేను వెళ్ళాను అని చెప్తే, నాకు జాబ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల 2019 నేను వెళ్ళాలని డిసైడ్ అయిపోయానండి. అనుకుని ఇంకా ట్రైన్ టికెట్ మా నాన్నగారికి నాకు బుక్ చేసుకొని, మా నాన్నగారు తాగుతారనమాట బాగా. సో అందువల్ల మా నాన్నగారికి ఇక్కడ తీసుకొస్తే తాగుడు నుంచి, వ్యసనం నుంచి విడుదల పొందుకుంటారు. అలాగే నేను కూడా జాబ్లో మంచిగా హయ్యర్ పొజిషన్కి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతోనమాట 2019 వచ్చి, మా సార్ యాక్చువల్గా నాతో పాటు ముందున్న వాళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చారు. నా పేరు లిస్ట్ వరకు వెళ్ళింది, నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. ఆ కోపంతో నేను మా సార్ని ఒకటే అడిగాను, మీరు ప్రమోషన్ ఎలాగే ఇవ్వలేదు కదా, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఒక దగ్గర జరుగుతున్నాయి, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, లీవ్ ఇవ్వండి సార్ అంటే, సరే అయితే తీసుకో అన్నారనమాట. అప్పుడు 50 డేస్ నేను ఫాస్టింగ్ ప్రేయర్లో 2019 ఇక్కడ ఉన్నాను, పరిచర్య చేశాను. దేవుని కృపను బట్టి చాలా అద్భుత కార్యాలండి చూశాను. భయంకరమైన ఎయిడ్స్, ఆ భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్న వాళ్ళు కూడా 50 డేస్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళు దేవుని కృపను బట్టి వాళ్ళు పరిచర్య చేశారు. తర్వాత ప్రార్థనలో అన్ని విషయాల్లో దేవుని కృపను బట్టి వర్ధిల్లారు. 50 డేస్లో ఆత్మీయ ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతోమంది దొరికారు. ఈ 50 డేస్ నేను ఇక్కడ ఉన్నాను, పరిచర్య చేసుకున్నాను. అప్పటి నుంచి వెంటనే నాకు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 6 monthsలో నాకు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. తర్వాత 2020లోనే నాకు వివాహం అయింది. 2021లో పాప పుట్టింది. ఇక్కడైతే నిజంగా దేవుని సన్నిధి సమాధానము, దేవుడిలో ఆనందం ఉందండి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నా భార్య ఎప్పుడు ఇక్కడ జరిగిన, దేవుడు ఇక్కడ చేసిన గొప్ప అద్భుత కార్యాలు, సాహస కార్యాల గురించి చెప్తుండేది. కానీ నేను ప్రభువుని నమ్మినా ఎందుకో ఈ విషయాలు నమ్మేవాడిని కాదు. ఎందుకంటే నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను దేవునిలో ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నాను, దేవుని నుంచి ఎన్నో మేలు పొందుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు నాలో నుండి దేవుని సంతోషం దూరం అయిపోతూ ఉండేది. నేను ఇలాగ ఉద్యోగం నాకు కూడా దేవుడు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. నా భార్య నేను ఇద్దరం కూడా దేవుని ఎంతో బ్లెస్ చేయబడ్డం. అయితే ఈ సంవత్సరం ఎట్లాగైనా సరే 50 రోజుల ఉపవాస ప్రార్థనలో నాకు తలంపు వచ్చింది, ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దేవుడే చూసుకుంటాడు, మనం వెళ్దామని చెప్పి నేను నమ్మి విశ్వాసంతో నేను టికెట్లు బుక్ చేసి ఇక్కడ వరకు వచ్చాను. నాకు నిన్నటి వరకు కూడా హృదయానందం లేదండి, దేవుని సంతోషం లేదు నా మనసులో. అయితే ఇక్కడికి వచ్చి మధ్యాహ్నము ఈ యొక్క మీటింగ్స్ అన్నిటి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన సహోదరులతో నేను ఏకీభించి ప్రార్థన చేశాను. గొప్ప స్వరంతో, గంభీర స్వరంతో ప్రార్థన చేశాను. నాకు శక్తి లేకపోయినా ప్రేమను వారు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మందిరంలో ప్రార్థన చేస్తూ అట్లాగే పడుకుని పోయానండి. మందిరంలో ఒక చెంట పిల్లోడు తల్లి ఒళ్ళో ఎలా సేద తీరుతాడు, అలాగా దేవుని మందిరంలో నేను సేద తీరాను. నాకెంతో హృదయానంద నెమ్మది కలిగింది. మందిరంలో నిశ్చయంగా దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది నేను అనుభవించగలిగాను, ఆనందించగలిగాను. ఈ భాగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు. మమ్మీ డాడీకి మరొకసారి వందనాలు చెల్లించుకుని నా సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, 50 దినాలు ప్రార్థన ముగింపు సభ అక్టోబర్ 16 బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటలకే ప్రారంభం. కాబట్టి రండి కుటుంబాలుగా. దేవుడు అద్భుతంగా 7 వారాలు చేసిన ప్రార్థనలకి శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి కొరత లేని అభిషేకంతో, ఉజ్జీవంతో, ఆత్మీయ ఆరోగ్య ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ దర్శించబోతుండగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.